ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. భౌగోళిక పరిస్థితులతో అల్పపీడన ద్రోణుల వల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలో ఎఫెక్ట్ కనిపిస్తోంది. జిల్లాలో మధ్యాహ్నం వేళల్లో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పోటీ పడుతుంటాయి. హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల్లో జిల్లాల్లో అనూహ్య వాతావరణం ఏర్పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణ పరిస్థితులకు కేరాఫ్ గా నిలుస్తోంది. ఎండాకాలంలో 46 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 13 ఏళ్లలో ఈ వేసవిలోనే అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండాకాలంలో అల్పపీడన ద్రోణితో ఇక్కడ అకాల వర్షాలు కురిశాయి. వానాకాలంలో ఎండలు మండిపోయాయి. జూన్ మొదటి వారంలో 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలంలో వర్షాలు కురవడంతో వానాకాలంలో మొదట్లోనే వానలు పడతాయని భావించారు. జూన్ మొదటి వారంలోనే రావాల్సిన రుతుపవనాలు 35 రోజులు ఆలస్యమయ్యాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనకు ఎండాకాలం చూస్తే 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి. చలికాలం కూడా తీవ్రమైనటువంటి చలి ఒక్కో దగ్గర దాదాపు 0 డిగ్రీల వరకు కూడా పడిపోతున్నది. అట్లా వర్షాకాలం కూడా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇది భారతదేశానికి మధ్యలో ఉండడం వలన ఈ తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనవుతున్నట్టు అనిపిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సముద్ర మట్టానికి 298 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉత్తర భారతదేశం నుంచి మొదటగా తెలంగాణ వస్తుంది. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నైసర్గికంగా మొదటి జిల్లాగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 86,000 చదరపు మీటర్లలో 33% అడవులు విస్తరించి ఉన్నాయి. సముద్ర మట్టానికి 1092 అడుగుల ఎత్తైన జిల్లా ఆదిలాబాద్ కావడంతో విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఎండాకాలంలో అకాల వర్షాలు, చలికాలంలో పొగమంచుతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోంది. వానాకాలంలో వర్షాలు ఆలస్యం కావడంతో విత్తనాలు 2-3 సార్లు వేయాల్సి వస్తుంది. వానాకాలం చివర్లో అతివృష్టితో తీవ్రంగా పంట నష్టం జరుగుతోంది. గతంలో వాతావరణం స్థిరంగా ఉన్నప్పటికీ 15 ఏళ్లుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకు గత వేసవి కాలంలో చూసుకున్నట్టయితే అప్పుడు మనకు టెంపరేచర్ ఎక్కువగా ఉండడం జరిగింది. ఈసారి మనకు వర్షాలు కూడా అనుకున్న విధంగానే పడడం జరిగింది. అదేవిధంగా ఈసారి చలి కూడా మనం అనుకున్నట్టు ఆదిలాబాద్లో మనకు ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఉండే విధంగానే చలి కూడా ఈసారి ఉంది. కాబట్టి ఈ వాతావరణం అనుకూలంగా అంటే సీజన్కి అనుకూలంగా ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తుఫాన్ ఎఫెక్ట్ తో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయంటున్నారు స్థానికులు. ఈసారి ఎక్కువ చలి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. డిసెంబర్ చివరిలో చలి ఎక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలో ఏటా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతుంటాయి. గతంలో -2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికాలంలో 32 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు, 18 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గతేడాది మిగ్జామ్ తుఫాన్తో జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలు నమోదయ్యాయి. గత నెల నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు అల్పపీడన ద్రోణితో తేలికపాటి వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఈ సంవత్సరం ఇంతకు ముందు కూడా చలి ఉంటుండే కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా దాదాపు 12 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 4 డిగ్రీస్ వరకు కూడా పోయింది. అదే మళ్ళీ పునరావృతం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ ఉంది, జనవరి. చలికాలం వల్ల ఏంటంటే అండి, పిల్లలకి సంబంధించిన వ్యాధులు, సర్ది, దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులతోనే ఎక్కువ ఓపీడీకి రావడం జరుగుతుంది. ఈ టెంపరేచర్స్ బాగా తగ్గిపోవడం వల్ల 9, 8 డిగ్రీల ఫారెన్హీట్కి తగ్గడం వల్ల ఈ చిన్న పిల్లల్లో 2 నెలల నుంచి 6 నెలలకు సంబంధించిన పిల్లల్లో బ్రాంక్యోలైటిస్, ఆస్తమా లాంటి కేసెస్ పెరిగాయి. ఈసారి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు చేరుకున్నాయి. గత చలికాలంలో 3 రోజుల పాటు సూర్యుడు కనిపించలేదు. చలికాలంలో ఉదయం 9 గంటల వరకు జనాలు రోడ్లపైకి రావడం లేదు. అల్పపీడన ద్రోణుల ఎఫెక్ట్ తో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చల్లని వాతావరణం నెలకొంది. పొగమంచుతో కశ్మీర్ వాతావరణ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్టు సూచనలు వస్తున్నాయి. ఒకవేళ దాని ద్వారా ఏమైనా మనకు క్లౌడీ వాతావరణం ఏర్పడితే మాత్రం మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, చలి తగ్గిపోతుంది. అట్లా కాకుండా ఇదే వాతావరణం కంటిన్యూ అయితే మాత్రం ఈ మంత్ ఎండింగ్ కల్లా 4-5 డిగ్రీస్కి రావచ్చు, 3 డిగ్రీస్కి వచ్చిన ఆశ్చర్యమేం లేదు. ఈసారి బాగా చలి విపరీతంగా ఉన్నది. ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నది. అందుకోసం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళాలంటే ఇప్పుడు కంపల్సరీ స్వెటర్లు కానీ ఏమైనా దుప్పెట్లు ఏమైనా కప్పుకొని బయట వెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నది.
నార్త్ నుంచి సౌత్ వైపు వీస్తున్న చలిగాలులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పొగమంచు కప్పేస్తుంది. ఉత్తరాది నుంచి గంటకు 500 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీస్తుంటాయి. తెల్లవారుజాము నుంచి ఉత్తరాది నుంచి వీచే గాలులు ఉదయం 7 గంటల వరకు జిల్లాకు చేరుతాయి. దీంతో జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం మేఘావృతమై చల్లగా ఉంటుంది. ఈ చలికాలంలో ఆరంభం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు డొల్లారా పెన్ గంగా నది వరకు 125 కిలోమీటర్లు, నేషనల్ హైవే 44 విస్తరించి ఉంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు హైవేను పొగమంచు కప్పేస్తుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది 2-3 రోజుల నుంచి ఇన్ని రోజులు మొగులు ఉండే కాబట్టి చలి తక్కువ ఉండే కాబట్టి మొగులు పోయింది కాబట్టి చలి ఎక్కువ అయింది. దగ్గు దమ్ము బాగా అంటే చలికి లేవబుద్ధి కాకూడదు. పెద్దోళ్ళకు రోగాలు ఉన్న వాళ్ళైతే బాగా లేవలే మంచాలని ఉంటున్నారు. బాగా 3 days నుంచి చలి అంటే బాగుంటుంది. సో అందుకే చలి తట్టుకోలేక ఇంట్లో కూడా అట్లనే బాగా చలి ఉండడం వల్లనే స్వెటర్ తీసుకోవడానికి వచ్చినాం. మేము ఎప్పుడూ చలి ఎక్కువనే ఉంటుంది, ఈసారి ఇంకెక్కువనే ఉంది. విభిన్న వాతావరణంతో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతుందన్నారు వెదర్ నిపుణులు. చలికాలంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇక్కడ ఆదిలాబాద్ అనేది మనకు సముద్ర మట్టానికి ఒక 1096 అడుగుల ఎత్తులో ఉంది. సో దీని వలన కూడా టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా పడిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటువంటి చల్లటి గాలులు కూడా ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణమవుతుంది. వాతావరణ మార్పులు, తగ్గుతున్న ఉష్ణోగ్రతల పరిస్థితులతో ఉమ్మడి ఆదిలాబాద్, నార్త్ ఇండియా వాతావరణం కనిపిస్తోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. పట్టణాలు, పల్లెల్లో ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు బయటకు కనిపించడం లేదు. మరోవైపు చలి, పొగమంచుతో మున్సిపల్ సఫాయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రోడ్లు, వీధులను శుభ్రం చేసేందుకు వస్తున్న సఫాయి కార్మికులు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో మున్సిపల్ సఫాయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి, పొగమంచులో వణుకుతూ స్వెటర్లు లేకుండా రోడ్లపై ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన కార్మికులు చలికి తట్టుకోలేకపోతున్నారు. చలిమంట కాచుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణాల్లో కంపునంత ఎత్తిపారేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల బతుకులు మారడం లేదు. అత్యవసర జీతంలోనే కోతలు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన గ్లౌజులు, సబ్బులు, నూనె, చెప్పులు ఎప్పుడో కానీ ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు చలికి వణుకుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కార్మికులను దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మస్తు చలి పెడుతుంది, నీలిగిపోతున్నాయి చేతులు, కాళ్ళు ఏమి ఇచ్చడం లేదు, చుట్టాలు లేవే. మాకు మేమే తెచ్చుకున్నాము, చలికి కొనుక్కపోతున్నాము. వాతావరణం ఎట్లున్నా సార్ మస్తు చలి పెడుతుంది, కొనుక్కపోతున్నాము. చలి బాగుంది. ఇక పొద్దున్న 5 గంటలకు వస్తాము, 1 గంట దాకా ఉంటాం. ఇక మేమే తెచ్చుకున్నాం. మా డబ్బులు పెట్టి మా ఆఫీసర్ చాలా రోజు ఇవ్వలేరు, మా పైసలు పెట్టి మేము తెచ్చుకున్నాం. పలు మున్సిపాలిటీల్లో కొన్నేళ్లుగా కార్మికులకు యూనిఫామ్, గ్లౌజులు, నూనె, సబ్బులు ఇవ్వడం లేదు. చీపురు కూడా సక్రమంగా ఉండడం లేదు. చెత్తను తీయకుంటే అధికారులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు చెబుతున్నారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటున్నారు సఫాయి కార్మికులు. ఏపీ గుంటూరులో మాలల సింహగర్జన సభ జరుగుతోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అంబేద్కర్ మనవడు భీమరావు When Baba Sahib is alive, now these people, their aim and object is this, to schedule caste and schedule caste people only. Oppose the Baba Sahib revolutions, oppose the education. When the education is become a private, our people not afford. When Baba Sahib is alive, now these people, their aim and object is this,
to scheduled caste and scheduled caste people only. Oppose the Baba Sahib revolutions. Oppose the education. When the education is become a private, our people not afford this education fees. This is the thing is going on. ఒక్క నిమిషం, సారీ టు డిస్టర్బ్ యూ సార్. దయచేసి స్టేజ్ మొత్తం ఒక్కసారి తప్ప ఎవ్వరు ఉండకూడదు, వెనక్కి వెళ్లాల్సిందిగా కోరుచున్నాను. మీరందరూ కూర్చున్న తర్వాతే సార్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మీరందరూ కూర్చున్న తర్వాతే సార్ స్టార్ట్ చేస్తారు. ప్లీజ్, అతిథులు వచ్చున్నారు, అతిథులు వచ్చున్నారు, కూర్చున్నారు. దయచేసి అక్కడ ముగ్గురు తప్ప ఎవరు కూడా ఉండొద్దు. ఇటువైపుకి వచ్చేయండి, లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేయండి. అంబేద్కర్ గారి మనవడు వెనక ఎవరు ఉండొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. Education is a private need. అందరూ వెనక్కి వచ్చేయాలి. Through the Constitution, Baba Sahib write in the Constitution. లేకపోతే కిందకి తోసేస్తాం. From primary to secondary education is a compulsory. But this government, PSN Murthy garu, all the education become a private one. We cannot afford the fees of the private school. So that people in our community, particularly scheduled caste, scheduled tribe, cannot learn at least in the. So we oppose this education policy. Everybody knows that in 1942 Baba Sahib was a labor minister. Through the labor minister, Baba Sahib wrote and passed the bill, and it will become Act 42. Laws are prepared for the labor community only. In Corona pandemics, when Parliament was closed, these people cancelled the labor policy and implement new policy, labor policy. New act was implemented. That is only 5 acts are there. Baba Sahib is the one who has reduced the working hour from 12 hours to 8 hours. But this law permit the government from the 8 to 12 hours. This is the thing is going on in this country. So we want to oppose it. We became a united. Otherwise, our new generation face that there is a problem. So I thank the Income Tax Commissioner who arranged this meeting, Swamiji. The large number of people are gathered here, more than the 4 lakhs. You have shown the strength of our community. So I thank and Jai Bhim and Jai Samvidhan. Thank you, sir. సౌండ్ పెట్టండి, వెనక సౌండ్ వినపడటంలో. ఇప్పుడు మన జి వెంకటస్వామి గారి కుమారుడైన జి వివేక్ వెంకటస్వామి గారికి ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి ముందు మాట్లాడవలసిందిగా మరి ఆహ్వానిస్తున్నాం. మరి వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్. ఏమైనా దమ్ము లేదు ఏంది ఇక్కడ గుంటూరులో? అస్సలు దమ్ము లేదు. జై భీమ్, జై భీమ్, జై మాలా. అక్కడ అసలు చెప్తలే లేరు. జై మాలా. దమ్ము పౌరుషం ఉన్నది మాల వాళ్ళు. చూపియాలి మన దమ్ము ధైర్యం చూపియాలా లేదా? జై భీమ్, జై భీమ్లు చెప్తూ మొదలు దేవి ప్రసాద్ గారికి వారి జేఏసీకి మీరందరికీ కూడా
అభినందనలు చెప్పాలి. ఇంత పెద్ద మీటింగ్ ఇక్కడ గుంటూరులో మాలల ఐక్యత, మాలల దమ్ము ధైర్యం చూపించే మీటింగ్ మీరు పెట్టుకున్నందుకు మీకు నిజంగానే కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే చాలా చోట్ల చెప్తున్నారు మాలలు ఇంట్లో కూర్చుంటారు, బయటికి రారు, సమయం వచ్చినప్పుడు రావాలి. మేము మొన్న తెలంగాణలో కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు లక్షలాది మంది ఆ మీటింగ్ వచ్చి మాలల సత్తా ఏంటో చూపించడం జరిగింది. ఇప్పుడే మనం చూసాము రాజారత్నం అంబేద్కర్ గారు మనకొచ్చి ఉద్దేశించడం, యశ్వంత్ అంబేద్కర్ గారు వచ్చి మన చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ అందరికీ తెలుసు, వారు లేకపోతే ఈ రిజర్వేషన్స్ ఉండకపోయేది. అవునా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు మనకు దళితులకు రిజర్వేషన్స్ కావాలంటే అప్పుడు మాలా మాదిగలను ఎప్పుడు ఆలోచించలేదు. వారు కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా సమయం ఇవ్వకుండా త్యాగం చేసుకుంటూ దళితులను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండేవారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలాసార్లు పార్లమెంట్లో నుంచి వాకౌట్ చేశారు దళితుల గురించి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏకైక లక్ష్యము దళితులను ఎట్లా కాపాడుకోవాలని చెప్పి. అప్పుడు మాలమాదిగలు లేకుండే, కానీ వారు మన దళితులకు ఏదైతే 3000 సంవత్సరాలలో కుల వివక్ష అయిందో దాన్ని వ్యతిరేకంగా వారు రిజర్వేషన్ తీసుకొచ్చి మన దళితులకు కాపాడడం జరిగింది. కానీ మనం చూస్తున్నాము రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఈ అగ్రకులాలు ఈ చిచ్చులు పెట్టాలి, ఈ ఆర్టికల్ 341 ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో అది చాలా తప్పు నిర్ణయం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పినారు ఆర్టికల్ 341లో దళితులు ఎప్పుడు కూడా హోమోజినస్ గ్రూప్ అని చెప్పి, ఇవి ఎప్పుడు కుల వివక్ష ఉన్నందువలన ఇది హోమోజినస్ గ్రూప్ అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మనం ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరికైతే వారికి ఎప్పుడు కుల వివక్ష ఉందో వాళ్ళేమో ఇది హోమోజినస్ లేదు, ఇది హెట్రోజినస్ అని చెప్పి ఈ దళితులలో చిచ్చు పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కొట్లాడదాం మనం అందరం కలిసి. ఎందుకంటే ఒక్కసారి హోమోజినస్ పోయింది అనుకుంటే రిజర్వేషన్స్ అయిపోతుంది. మనం ఇది గమనించాలి. ఇది కేవలము మన దళితుల మీద కుట్ర. ఈ కుట్రని మనము తిప్పి కొట్టే వరకు మనం అందరం కలిసి ఉండి కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా మేము కోరుతున్నాము. మీరందరూ ఒక విషయం గమనించాలి. ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో కేవలము కొందరికి అనుకూలంగా రావడం జరిగింది. దీన్ని వ్యతిరేకించాలంటే కేవలం ఒకటే ఒక అస్త్రం, అది మన దమ్ము ధైర్యం మనం చూపించుకోవాలి. పొలిటికలీ కొట్లాడాలి. లేకుంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే కోర్టులో అందరు అగ్రకులాలు ఉన్నారు, వారు జడ్జిమెంట్ ఏదైతే ఉందో మన దళితులకు రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఈ కుట్రతోనే మనకు అన్ని జడ్జిమెంట్స్ రావడం జరుగుతుంది. నేను మా నాగరాజ్ ఎమ్మెల్యే గారు మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకొని, లేదు మనము మాలా సింహ గర్జన పెడదాము, ఒక పెద్ద మీటింగ్ పెడదామని చెప్పి మేము పరేడ్ గ్రౌండ్స్లో, నిజంగా చెప్పాలంటే దేశంలో ఒక కుల పబ్లిక్ మీటింగ్ దీనికన్నా పెద్దగా ఎప్పుడు కూడా కాలేదు. అది పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సత్తా ఏందో మనం చూపించడం జరిగింది. అందరూ కూడా క్రమశిక్షణతోని వారు వచ్చి 5 గంటల సేపు వాళ్ళు అక్కడ కూర్చొని, ఇంత పెద్ద వాన వచ్చినప్పటికీ కూడా కుర్చీలు పైన పెట్టుకున్నారు. కానీ ఎవరో ఒక్కళ్ళు మీటింగ్ కని బయటికి వెళ్ళలేదు. వాళ్ళకి అందరికీ ఒకటే ఒక ఆలోచన, మన మాలా సత్తా ప్రజలకు చూపించేది ఉంది. అందరూ కూడా మాలలు దోచుకున్నారని చెప్తున్నారు, మాలలు అందరికీ అన్యాయం చేసినారని చెప్తున్నారు. అన్ని అబద్ధాలు అన్నమాట. మీ అందరికీ తెలుసు మాలలు ఎప్పుడు కూడా అందరితోని కలిసి మెలిసి మంచిగా ఉంటారు. అందరితోని ఎవ్వరికి అన్యాయం చేయలేదు ఇప్పటి వరకు మాలలు. కానీ కొందరు వ్యక్తులు కావాలని చెప్పి మాలను కించపరిచి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే మాలలో ఉన్నదో అది కించపరచడం
చేసినారు. అందు గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము తెలంగాణలో, లేదు ఏది ఏమైనా కానీ మాలల ఆత్మగౌరవం కాపాడే అవసరం ఉన్నది, మాలల ఆత్మగౌరవం గురించి కొట్లాడే అవసరం ఉన్నది. ఏది ఏమైనా కానీ ఎవరు ఏమైనా కానీ వారి వ్యతిరేకంగా మేము కొట్లాడతామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా మాలలు వారి వారి సొంత ఖర్చులతోని ఆ హైదరాబాద్ మీటింగ్ కి రావడం జరిగింది. అన్ని కులాల వారు కూడా ఆ మీటింగ్ చూసిన తర్వాత ఇదే చెప్పినారు, అరే సార్ ఇంత మంచి మీటింగ్ మీరు చేసుకున్నారు, నిజంగానే ఆ క్రమశిక్షణతోని ఏదైతే ప్రజలు వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేస్తున్నారో నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వారికి అప్పుడు అర్థమైంది మాలలు ఎప్పుడు ఎవరిని దోచుకోలేదు. ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే మొన్ననే ఒక పిలుపు వచ్చింది, పార్లమెంట్లో ధర్నా చేయాలి, బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా మనము దాన్ని నింపాలని. అంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నప్పుడు మాలలు ఎక్కడ ఎవరికి అన్యాయం చేస్తున్నారు, ఎవరు పోస్టులు తీసుకున్నారు? నిజంగానే ఇది ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది మనందరికీ. మేము అప్పుడు కూడా ఇప్పుడు మొన్న కొందరు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ని వారు తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. నిజంగానే మాలలు ఎవ్వరు కూడా రియాక్ట్ కాలేదు, ఎందుకంటే ముసుకేసుకొని ఇంట్లో కూర్చున్నారు. సమయం వచ్చింది, అందరికీ కూడా బయటికి వచ్చే సమయం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎవరైనా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది ఉన్నదా లేదా? లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక గౌరవం కల్పించారు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ లెగసీ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు వారి కుటుంబ పిల్లలు చనిపోయినప్పుడు కూడా మనం దళితుల గురించి ఆలోచించారు. వారి గురించి వారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు మనం దళితుల గురించి ఆలోచించి కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా దళితులకు ఎట్లా న్యాయం చేయాలి, దళితులకు ఎట్లా కాపాడుకోవాలని చెప్పి వారు ఇంత చక్కగా మనల్ని వాడు కాపాడుకుంటే కొందరు వ్యక్తులు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేస్తున్నాడని చెప్తున్నారు. మనము ఇలాంటి వ్యక్తుల వ్యతిరేకంగా డెఫినెట్లీ మనం కొట్లాడాలి, మనమందరం ఐక్యంగా ఉండాలి. మేము మీతో ఉన్నామని చెప్పి చెప్పడానికి నాగరాజు గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇవాళ ఒక సుప్రీంకోర్టు జడ్జితో మాట్లాడాను. ఈ ఆర్టికల్ 341 వ్యతిరేకంగా ఎట్లా రివ్యూ పిటిషన్ పెట్టాలి, మనము కూడా ఒక పెద్ద అడ్వకేట్ ని ఎంగేజ్ చేసి ఈ జడ్జిమెంట్ ఏదైతే మన వ్యతిరేకంగా అనుకుంటున్నారో చాలా మందికి తెలియదు, వాళ్ళని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో కేవలం రిజర్వేషన్స్ మళ్ళీ ఫ్యూచర్ లో పోవాలని చెప్పి ఈ క్రిమినల్ లేయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ తీసేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒప్పుకుంటామా దీనికి? మనము ఏది ఏమైనా కానీ కుల వివక్ష ఎప్పుడు ఉంటుంది. ఒక రిజర్వేషన్స్ ఉన్నా 2 రిజర్వేషన్స్ ఉన్నా దాని తర్వాత కుల వివక్ష ఉంటుంది. దీని వ్యతిరేకంగా కొట్లాడేది అవసరం ఉంది. ఎకనామికలీ వీక్ రిజర్వేషన్స్ ఏదో ఇచ్చారో దాంట్లోనైతే క్రిమి లేయర్ లేదు, కానీ షెడ్యూల్ కాస్ట్ కి క్రిమి లేయర్ అని చెప్పి ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏం న్యాయం ఉంది నిజంగా? ఈ సుప్రీంకోర్టు న్యాయవాదులు చంద్రచూడ్ వారి తండ్రి కూడా ఒక చీఫ్ జస్టిస్ ఉండే, వారి వలన ఈయన జడ్జి అయినాడు. కానీ మన గురించేమో క్రిమి లేయర్ గురించి మాట్లాడుతున్నాడు చంద్రచూడ్. మనము ఈ సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాలు ఏదైతే అనుకుంటున్నారో మేము ఈ జడ్జిమెంట్ దీన్ని సరిగా పరిశీలించాలి. దీంట్లో ఏదైతే ఉందో ఎంపెరికల్ డేటా తీసుకొచ్చిన తర్వాతనే ఏదన్నా ప్రపోజల్ పెట్టాలని చెప్పి మనమందరం కూడా డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా ఈ నివేదిక వ్యతిరేకంగా మనం కొట్లాడాలి. మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. ఇక్కడ అందరూ మాలలు కూడా ఇదే ఆలోచించుకోవాలి. మనం ఇది పొలిటికల్ వార్. ఇంతకుముందు దేవి ప్రసాద్ గారు చెప్పారు, ఈ పోరాటం దీంతో కాదు, నిరంతరం పోరాటం చేయాలి. చేద్దామా మనమందరము? ఎక్కడ ఇంకా ఏం చెప్తేనే లేరుదా? పోట్లాడదామా లేదా? నిరంతరం ఎప్పుడైనా ఏదైనా అంశం పైన ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన సత్తా చూపించేది అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో
మాలలు అందరికన్నా ఎక్కువ స్థానంలో, మొదటి స్థానంలో ఉన్నారు మాలలు. తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నారు మాలలు. మనకి ఏం తక్కువది? మనం అందరం కలిసినప్పుడు మనం ఎవరినైనా ఎదుర్కొని మన సమస్యలు ఏమున్నాయో దాన్ని పరిష్కరించవచ్చు అని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఇలానే ఐక్యతంగా ఉండి మనము మన హక్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని సాధించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఇంకోటి, చాలా మంది చెప్పినారు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్స్ కలపాలని. మన దళితులకు ఇప్పుడు 20% రిజర్వేషన్ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. 25%, 25% రిజర్వేషన్ చేయాలని చెప్పి మనం డిమాండ్. మీరు రెజల్యూషన్ పాస్ చేయాలి దేవిప్రసాద్ గారు ఈ మీటింగ్ లో. మీ అందరికీ మళ్ళొకసారి జై భీమ్లు చెప్పి, ఎందుకంటే మా ఫ్లైట్ ఉంది ఇప్పుడు, మేము మళ్ళీ పోవాలి. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం వరదవెల్లి గుట్టపై దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మిడ్మానేర్ ఓ దీవిలాగా కనబడేది దత్తాత్రేయ స్వామివారి ఆలయం. అక్కడికి బోట్స్ ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. దత్తాత్రేయుని 44వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మరింత సమాచారం వరదవెల్లి నుంచి బాబు యాదవ్ అందిస్తారు. మనం ప్రస్తుతం మిడ్మానేర్ బ్యాక్ వాటర్లో ఉందో, ఆ బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి దత్తాత్రేయ టెంపుల్ ఆలయం చూడడానికి వెళ్తున్నాము. మనం చూడొచ్చు విజువల్స్లో, ఇదంతా మిడ్మానేర్ బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్లో అచ్చం అంటే ద్వీపంలో ఉన్నట్టు మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ వాతావరణంలో మనకు కనిపించే ఆ కొండపైనే దత్తాత్రేయ టెంపుల్ ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ దత్త జయంతి ఉత్సవాల్ని 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. మనం ఇప్పుడు ఈ ఒక లైఫ్ జాకెట్ ధరించి ఈ బోట్లో వెళ్తున్నాము. అక్కడ నుండి ఇక్కడి వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ వేరే మార్గం లేదు, కేవలం బోటు ద్వారానే మాత్రం వెళ్ళొచ్చు. ఇక్కడ ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము ఎట్లా భక్తులను ఇక్కడికి తరలిస్తున్నారు, ఏ విధంగా తీసుకుంటారు. మాకు మధ్య మానేరు పూర్తిగా నిండక ముందు మాది పాత గ్రామంలో ఉన్నప్పుడు మేము దత్తాత్రేయ ఉత్సవంలో జరుపుకున్నాము. ఈ మధ్య మానేరు రిజర్వేర్ ఏర్పడ్డాక మాకు బ్యాక్ వాటర్తో ఫుల్ మా మధ్య మానేరులో వరదవెల్లి మొత్తం మునిగిపోయింది. మాకు ఆర్ఎన్ఆర్ కాలనీ ఇచ్చిర్రు పక్కకే. ఆర్ఎన్ఆర్ కాలనీ నుంచి బ్యాక్ వాటర్ ఫుల్ ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ని అడిగినాము. మాకు పర్యాటక శాఖ ప్రొవైడ్ చేసింది. పర్యాటక శాఖ పోయిన సంవత్సరం మాకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సత్యమన్న, ఆది సీనన్న, కవంపల్లి సత్యనారాయణ అందరూ వచ్చిర్రు. మనం ఇక్కడ చూడొచ్చు చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీకు అంతకుముందు ఎట్లా వచ్చారు? మేము చంద్రపాట నుంచి వచ్చాము, సిరిసిల్ల దగ్గర చంద్రపాట నుంచి. ఇక్కడ దర్శనం చేసుకోవాలని మాకు కూడా చాలా కాలంగా కోరిక ఉండే. అయితే పోయిన ఇయర్ మా చుట్టాల వాళ్ళు వచ్చారు, వాళ్ళ తరఫున మేము ఇప్పుడు వచ్చినట్టు. ఇక్కడ కోరుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మిక బాగుంది, దాని గురించి వచ్చినట్టు. ఓకే అమ్మ, నీ పేరు ఏం పేరు, ఏ ఊరు మీది? మాది ఊరే వరదవెల్లి. అంతకుముందు మీ ఊరు కదా, ఎట్లా ఉండే టెంపుల్, మరి ఇప్పుడు ఎట్లా బోట్లో పోతారు కదా, ఎట్లా ఉన్నది? ఇక బోట్లో పోతాము, మంచిగానే ఉన్నది. ఇప్పుడు అందరం పోతాము, మాది 30 గ్రామమే. ఇక నీళ్ళు వచ్చిన సంది ఈ బోట్లో పోతున్నాము. అంతకుముందు నీళ్ళు లేకముందు పోతుంటాము. వాటిగానే మంచిగానే ఉంటుంది మాకు. దత్తాత్రేయుడు కోరుకున్నది అవుతుంది. మనం ఇప్పుడే స్వామివారి దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ చేరుకున్నాము. ఇదే కొండపైన దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ వెలిసిర్రు. తెలంగాణ టూరిజం నుండి ఏర్పాటు చేసిన 2 బోట్లు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఒక బోట్ని ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు కూడా ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్లో వెళ్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామివారిని దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎట్లా దర్శించుకునే వాళ్ళు, ఇప్పుడు మిడ్మానేర్ బ్యాక్ వాటర్ ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఈసారి ఇప్పుడే వచ్చాం మేము. యాక్చువల్గా ఇక్కడ స్వయంభూ వెలిసారు దత్తాత్రేయ స్వామి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. ఇక్కడ పౌర్ణమి రోజు నాడు అద్భుతంగా స్వామివారి పూజలు జరుగుతాయని చెప్పేసి మేము చూసాము, దర్శించుకున్నాము. ఎవరైతే మనసులు కోరుకుంటారో కోరుకున్న కోరికలన్నీ కూడా అద్భుతంగా ఇక్కడ నెరవేరుతాయని చెప్పేసి మాకు మా వివిధ భక్తులు చెప్పడం ద్వారా మేము కూడా వచ్చాము. మేము కూడా స్వామివారిని దర్శించుకున్నాము, మేము కూడా కోరికలు కోరుకున్నాము. మాకు కూడా హ్యాపీ అనిపించింది, చాలా మంచిగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వయంభూ అని చెప్పారు, భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని చెప్పారు. అందుకని మేము దర్శించుకోవడానికి వచ్చాము. చాలా
బాగుందండి. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. విశేషమైన అది నని అని చెప్పారని చెప్పేసి నేను యూట్యూబ్లో చూసి వచ్చానండి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మా బ్యాక్ మిడ్ మండర్ వాటర్లో ఉంది. మేము గోదావరి ఒడ్డు వాళ్ళం. గోదావరి నీళ్ళు అనేవి ఎలా ఉంటాయని మాకు ప్రాక్టికల్గా అనుభవం ఉంది. చూసిన తర్వాత మళ్ళీ మా మంచానికి పోయినంత సంతోషంగా ఉందండి. అద్భుతంగా ఉంది. కాకపోతే ఒక బ్రిడ్జ్ లాంటిది వేస్తే బాగుండండి. చాలా బాగుంది, వెదర్ బాగుంది, వాతావరణం ఉంది. దత్తాత్రేయ స్వామి కోరిన కోరికలు నెరవేర్చే దత్తాత్రేయ స్వామి ఎంతో బాగుంది. బోటింగ్ సౌకర్యం బాగుంది, అక్కడ పైన రిసీవింగ్ కూడా బాగుంది. ఇట్లా బోట్లో రావడం మంచిగానే అనిపిస్తుంది, కానీ రోడ్ అయితే అది ఏమన్నా చేస్తే బాగుంటుందండి. అంటే అందరికీ రావడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కూడా బోట్స్ పెట్టారు, బాగానే ఉన్నది. ఇక దత్తాత్రేయుడి కోసం ఎంత దూరం నుండైనా రావాల్సిందే, ఎట్లా అయినా రావాల్సిందే. కోరిన కోరికలు నెరవేర్చే స్వామి. దీన్ని టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి, మంచి జరుగుతుందని చెప్తే వచ్చాము. అంటే ఈ బోట్లో టెంపుల్కి రావడం, ఈ మన ప్రాంతంలోనే మిడ్ మండర్ బ్యాక్ వాటర్లో ఇట్లా రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, కొంచెం పిల్లలకు కూడా థ్రిల్లింగ్గా ఉంది, ఎంజాయ్గా ఉంది. ఈ బ్యాక్ వాటర్లో మనం బోట్లో ప్రయాణం చేసి మీరు టెంపుల్కి వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఇది ఒక ఎక్స్పీరియన్స్ బాగుంది. కానీ ఒక రోడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక ఎప్పుడన్నా ఇష్టం ఉన్నప్పుడు మనకి దర్శనం చేసుకోవచ్చు. మాకు చాలా సంతోషం ఉన్నది, సంబరం అవుతుంది, మంచిగా జరుగుతుంది పండుగ, దేవుని పండుగ. ఇంకా అంటే మీకు ఎట్లుండాలని కోరుకుంటారు ఇంకా గవర్నమెంట్? బిర్జిగా అయితే మంచిగా అందరం వస్తాం అన్నట్టు. కొంతమంది ఆడు ఉంటున్నారు కదా, అందరం వస్తాము బిర్జి అయితే గట్లా. మనం ప్రస్తుతం ఈ కొండపైన ఉన్నాము. ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం ఇది. ఈ యొక్క ఆలయాన్ని చూడొచ్చు. సుమారు ఎకరం విస్తీర్ణం ఉంటుంది. ఈ యొక్క ఎకరం విస్తీర్ణంలోనే దాదాపు అంటే గత 900 ఏళ్ల క్రితం వెలిసని చెప్పేసి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇది పూర్తిగా మిడ్ మండర్ మధ్యలో ఉంటుంది. ఈ మిడ్ మండర్ బ్యాక్ వాటర్ వల్ల దీనికి ఇది చాలా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడికి దాదాపు తెలంగాణ ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి బోట్లో రావడమే ఇక్కడికి ఉంటుంది. మిగతా వాటర్ లేని సందర్భంలో కామన్గా మనకు రోడ్ మార్గం ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ చాలా ఇంకా చూడొచ్చు మనము. ఇక్కడ మరొక టెంపుల్ కూడా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది పూర్తిగా మనకు మిడ్ మండర్ ప్రాంతం అండి. ఇది మొత్తం దాదాపు ఈ ఎత్తైన కొండపైన ఇక్కడ ఈ యొక్క టెంపుల్ అయితే ఉన్నది. మనకు కనబడుతున్న వంతెన మాత్రం ఇది మనకు వేములవాడ టు కరీంనగర్ యొక్క ప్రధాన ఒక రహదారి. అది దాదాపు చుట్టూ వాటర్ మధ్యలో ఈ టెంపుల్ అయితే కనబడుతుంది. చాలా ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతిపరంగా ఉన్నటువంటి టెంపుల్ ఇది. నాకు గత 6 సంవత్సరాల కింద ఆరోగ్యం బాగాలేకుండే. నా కాళ్ళు నడవరాకపోతే నేను ఇక్కడ దేవుడికి మొక్కినాక నా కాళ్ళు నడవడం వచ్చింది. మాకు ఇక్కడికి వచ్చినాక అభిషేకము అవన్నీ మంచిగా జరిగినాయి, ఆనందంగా అనిపించింది. ఇప్పుడు బోర్డు సౌకర్యం కూడా ఉన్నది. ఇంకా బ్రిడ్జ్ అయితే బాగుండును అని అనిపిస్తుంది. మేము ఫస్ట్ కార్తీక పౌర్ణమి రోజు వచ్చాము. ఈ నెల రోజులకి చాలా బాగా అనిపించింది. ఈ గుడికి వచ్చిన చాలా బాగా 30 రోజులకి చాలా ఆనందంగా ఉన్నాము. మళ్ళీ వెళ్ళి వద్దామని వచ్చినాము. ఇప్పటికెళ్ళి ప్రతి నెల వద్దాం, పౌర్ణమి వద్దాం అనుకుంటున్నాము. మనతో మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. ఈ యొక్క స్వామివారి చరిత్ర ఏంటి, ఆ స్వామివారు ఎప్పుడు వెలిసారు, ఇక్కడ స్వామివారికి ఎట్లాంటి పూజలు జరుగుతాయని చెప్పేసి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి, ఆలయం ఎప్పుడు వెలిసింది అసలు? మన భారతదేశంలోనే ఈ రూపంలో ఉండేటువంటి దత్తాత్రేయుడు ఎక్కడా లేడు. మన తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తక్షేత్రము స్వయంభూ సనాతనమైనటువంటి దేవాలయం. వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. 40 రోజులు అఖండంగా తపస్సు చేస్తే స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చాడు. ఎందుకొరకయ్యా అంటే ఆ వెంకటావధూతకు రావుగ్రహ దోషాలు తొలగిపోవాలి కష్టాలన్నీ అని చెప్పి రావు సర్పరూపంలో దర్శనమిచ్చి శిలగా మారాడు. కాబట్టి రావు శయన దత్తుడు అని ఇక్కడ ప్రఖ్యాతి. దేశంలో చాలా ఉన్నాయి దత్తక్షేత్రాలు, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తర్వాత గుజరాత్లో ఉన్నాయి. కానీ మన దగ్గర ప్రత్యేకంగా ఉన్నదని చెప్పి చాలామంది భక్తులకు కొంగు బంగారమై నిలుస్తూ ఉన్నారు స్వామివారు. అంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ రావడానికి రవాణా సౌకర్యం కొద్ది ఇబ్బందికరంగా ఉండే, అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లాంటి ప్రతిరోజు ఏమి జరుగుతాయి? ప్రభుత్వం కూడా ఈ బోర్డుతోనే లిమిటెడ్ పీపుల్ వస్తున్నారని చెప్పి ఆలోచనతో ఈ వసతులు సరిపోతలేవని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మొదటి నుండి ఇక్కడ భక్తులే క్షేత్రం వెలవడానికి అభివృద్ధికి పాటుపడ్డాడు చాలా మటుకు. ఇప్పుడు స్వామివారి అనుగ్రహం వల్ల వారికి ఉన్నత పదవి వచ్చింది కనుక దీనికి ఇట్లా కాదు ఒక బ్రిడ్జి వేయాలా అని చెప్పి ప్రతిపాదనలు పంపారు. ఈ క్షేత్రము ఇప్పటి వరకు నిరాదరణకు గురైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విశేషమైనటువంటి ఆదరణ ఉన్నది. కాబట్టి క్షేత్రాన్ని వెలుగులోనికి తీసుకురావాలి.
అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. భక్తుల సత్సంకల్పము వారి యొక్క స్వామివారి అనుగ్రహంతో ఇంకా అభివృద్ధిలోనికి కొనసాగుతుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా భక్తులు ఏదైతే విశ్వసించి కోరుకుంటారో తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ వారసుతో బాబేద V6 న్యూస్ దత్తాత్రేయ టెంపుల్ నుండి. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే కాస్త కొత్తగా ఆలోచించాలి. డిఫరెంట్గా పంటలు సాగు చేయాలి. అప్పుడే అనుకున్న లాభాలొస్తాయి. ఇలాగే ఆలోచించి కలబంద సాగు మొదలుపెట్టి చక్కటి లాభాలు పొందుతున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలేగాక మార్కెట్లో డిమాండున్న ఎన్నో పంటలు పండించవచ్చు. వాటిని గుర్తించి సాగు చేయడమే అసలైన సవాల్. కొత్తగా ఆలోచించి ముందడుగు వేస్తే మంచి లాభాలు సాధించవచ్చు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు కూడా వ్యవసాయంలో కొత్తదనాన్ని ఆలోచించాడు. సంప్రదాయ పంటలకు బదులు మెడికల్, బ్యూటీ సాధనాల్లో ఉపయోగించే అలోవెరాను సాగు చేస్తూ లాభాలను పొందుతున్నాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన జాజుల బుచ్చి రాములు కలబంద పండిస్తూ ఇప్పుడు అలోవెరా రాములుగా మారిపోయారు. కలబంద సాగులో మంచి లాభాలు గడిస్తున్నాడు రాములు. వరి, మొక్కజొన్న పంటలు కాకుండా మార్కెట్లో విలువ ఉన్న పంటల గురించి ఆరా తీసిన రాములు కలబందకు డిమాండ్ ఉండడంతో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అలోవెరా మొక్కల పెంపకంపై పలువురి సూచనలు, సలహాలు తీసుకుని ఎలా సాగు చేస్తే లాభాలు వస్తాయో తెలుసుకున్నారు. ఒక్క మొక్కను 2.5 రూపాయల చొప్పున అనంతపురం జిల్లా నుంచి 50,000 కలబంద మొక్కలను తీసుకొచ్చి 4 ఎకరాల్లో నాటారు రాములు. అలోవెరా మొక్కలు నాటిన తరువాత 5 ఏళ్లకు దిగుబడి వస్తుందంటున్నారు రాములు. ఎకరాకు 20 టన్నులు దిగుబడి వస్తుందని, మార్కెట్లో టన్నుకు 4-5 వేల రూపాయలు వస్తాయని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి కలబంద మట్టలను అమ్ముతున్నట్లు చెప్పారు. ఒక కలబంద మట్ట 500 గ్రాములు ఉంటుందన్నారు. మట్ట తెంపిన తరువాత నెల రోజుల్లో మళ్లీ పెరుగుతుందని తెలిపారు. ఇది మెయింటెనెన్స్ తక్కువ ఉన్నది, ప్లస్ మనకి వాటర్ కానీ, గడ్డి కానీ ఖరాబ్ అవుతుంది కానీ, పశువులతోటి కానీ, మేకలతోటి కానీ ఇంకా పంటని మనకు ఖరాబ్ చేస్తుంది అనే భయం లేకుండా ఈ మొండి పంటని, మెయింటెనెన్స్ తక్కువ ఉన్న పంటని సెలెక్ట్ చేసుకొని మనకి కమర్షియల్ క్రాప్స్ తోటి పోలిస్తే ఇది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, కొంచెం ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లా మనకి ఒక టన్నుకి దాదాపు 4,000 నుండి 5,000 లెక్క అమ్ముతుంటాము. జ్యూస్ సెంటర్ వాళ్ళు రెగ్యులర్గా వారానికి 1-2 సార్లు అట్లా మన దగ్గరికి వచ్చి తీసుకుపోతుంటారు. పత్తి చేనుతో వేరే పంటలతో పోల్చుకుంటే వాటికి ఫర్టిలైజర్ చల్లి వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాల వల్ల చాలామంది రైతులు ఈరోజు వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. ఈ మందులు, రసాయన మందులు కొట్టడం ద్వారా ఇలాంటి విషరహిత పంటలు వేయడం ద్వారా రైతుల జీవనం మంచిగా ఉంటుంది. ఇలాగా కొత్త విధానం తీసుకొచ్చి ఇప్పుడు చాలా మందికి వీళ్ళు మార్గదర్శకాలుగా మెలిగిరు. అలోవెరాకు ఎలాంటి పురుగుల మందులు చల్లాల్సిన అవసరం లేదంటున్నారు రాములు. మొక్కలు ఎండిపోకుండా సరిపడా నీళ్లు అందిస్తే సరిపోతుందంటున్నారు. స్థానికంగా అలోవెరా ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవడంతో రైతులు కలబంద సాగుకు మొగ్గు చూపడం లేదంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలోవెరా రైతులను ప్రోత్సహించాలని కోరారు. సబ్సిడీలు ఇవ్వడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. మేము 4 ఎకరాల సాగు చేస్తున్నాం కలమంద. అనంతపురంకి తెప్పించిన 2.5 మొక్క పడుతుంది సార్. తెచ్చిన నాటు పెట్టిన సంవత్సరానికి కోతకొస్తుంది సార్. ఒక సంవత్సరానికి ఒక 70 టన్నులు అమ్మిన సార్. కంపెనీకి ఇచ్చినాం. అప్పుడు మొక్కలు ఎకరానికి 8,000 పడతాయి సార్. దీనికి మార్కెటింగ్ మొత్తం దేవులాడుకుంటే మాత్రం పర్వాలేదు. ఒక ఎకరానికి ఒక 50,000 లెక్క వస్తాయి సార్. మాకైతే మొత్తం జ్యూస్ బండ్లకే ఇస్తున్నాం. ఆకు పంట కాబట్టి మంచిగానే ఉంటుంది, కానీ మార్కెట్ దేవులాడుకోవాలి. మార్కెట్ దేవులాడుకొని మాత్రం నాటు పెట్టుకోవద్దు. అలోవెరా సాగుతో రాములు మంచి లాభాలు పొందడంతో ఇతర రైతులు కూడా కలబంద సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.